ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనము ఏపీ టెట్కి సంబంధించిన రెస్పాన్స్ షీట్ ఎలా తీసుకోవాలి అనేది చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్లోకి వెళ్తాము. గూగుల్లోకి వెళ్ళి ఏపీ టెట్ 2024 అని చెప్పి టైప్ చేస్తాము. టైప్ చేసిన తర్వాత మనకి ఈ పేజ్ వస్తుంది. ఈ పేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే లింక్ ఉందో మరి ఈ లింక్ని టచ్ చేస్తారు. టచ్ చేసిన తర్వాత మనకు వచ్చే పేజ్ ఇది. మరి ఈ పేజ్లోకి ఎంట్రీ అయిన తర్వాత మనము ఇక్కడ ఈ 3 డాట్స్ ఏవైతే ఉన్నాయో చూడండి. ఇక్కడ ఈ 3 గీతలు ఏవైతే ఉన్నాయో ఈ 3 గీతల్ని మనము టచ్ చేస్తాము. ఈ 3 గీతలను టచ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 2 పేజెస్ వచ్చినాయి. డిపార్ట్మెంట్ లాగిన్ ఒకటి, క్యాండిడేట్ లాగిన్ అని ఒకటి. సో ఈ 2 పేజెస్లో క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్తాము. క్యాండిడేట్ లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ పేజ్ అనేది వస్తుంది. ఈ పేజ్లో మీరు చేయాల్సింది ఏంటి అంటే ఒక ఎగ్జాంపుల్కి ఒక క్యాండిడేట్ ఐడి దట్ మీన్ మీ యొక్క టీఈటీ టెట్ హాల్ టికెట్ అన్నమాట. 7240321183. అలాగే డేట్ ఆఫ్ బర్త్ కనుక మనం చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తాము. తర్వాత వెరిఫికేషన్ కోడ్ అని చెప్పి ఇక్కడ క్యాపిటల్సే ఇచ్చాడు. క్యాపిటల్స్ ఇస్తే క్యాపిటల్, స్మాల్ ఇస్తే స్మాల్. MVN9 కరెక్ట్గా పెట్టాలండి. JB ఇక్కడ ఏమి ఇచ్చాడో అదే పెట్టాలి. ఈ 3 ఫిల్ చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే లాగిన్ పేజ్ని కొట్టాలి. లాగిన్ పేజ్ కొడితే మీకు ఈ పేజ్ రావడం అనేది జరుగుతుంది. లాగిన్ పేజ్లో ఈ పేజ్ రావడం అనేది జరుగుతుంది. మరి ఈ పేజ్ వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఈ మార్క్ ఏదైతే ఉందో ఈ మార్క్ చూడండి. ఇక్కడ ఈ చిన్నది డాట్ మార్క్ ఉంది కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఈ డాట్ మార్క్ మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే ఇక్కడ మీకు డాట్ మార్క్ టచ్ చేయంగానే క్యాండిడేట్ సర్వీస్ అని చెప్పి కనిపిస్తుంది. క్యాండిడేట్ సర్వీస్ని టచ్ చేస్తే రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ అని చెప్పి ఉంది. సో ఆ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ని టచ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఈ పేజ్ రావడం అనేది జరుగుతుంది. ఈ పేజ్ వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ పేజ్లో ఇక్కడ క్లిక్ హియర్ టు చూడండి. ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ షీట్ అని చెప్పి ఉంది కదా. సో అక్కడ క్లిక్ చేస్తే మనకి మన యొక్క రెస్పాన్స్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ రెస్పాన్స్ షీట్ మనం ఎక్కడైనా చూసుకోవచ్చు, లేదా దీన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి ఈ కార్నర్లో చూడండి. ఈ కార్నర్లో 3 డాట్స్ ఉన్నాయి చూసారా. ఎస్, ఈ 3 డాట్స్ని రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ని కనుక నొక్కినట్లయితే మనకి ఈ పేజ్ వస్తుంది. దీంట్లో ఈ యొక్క డౌన్లోడ్ మార్క్ని మనం టచ్ చేస్తే ఆటోమేటిక్గా అది మన ఫైల్స్లోకి రావడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను. అందరూ రెస్పాన్స్ షీట్ చూసుకోండి, మీ యొక్క క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకోండి. 75 ఆర్ 90 ఆర్ 60 అనేది మీ యొక్క క్వాలిఫైయింగ్ మార్క్స్. ఎస్సీ ఎస్టీకి PH కేటగిరీ వాళ్ళకి 60 మార్క్స్, అలానే బీసీ వాళ్ళకి 75 మార్క్స్, ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 90 మార్క్స్ అనేది ఉంటుంది. సో ఈ ప్రకారంగా మీరు చూసుకున్న తర్వాత క్వాలిఫైయింగ్ అనేది ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.